హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఛానల్ నేమ్ డిస్ప్లే అవుతూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్ ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడైతే మన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీ మొబైల్ ఫోన్లో కైన్ మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని 16:9 మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ ఒక వీడియోని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలండి. సో దాన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకొని ఇలా కైన్ మాస్టర్ యాప్లో తీసుకోండి. తీసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, స్క్రీన్ మొత్తం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, మధ్యలో వైట్ కలర్ వచ్చి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన ఛానల్కి సంబంధించిన లోగో, టైటిల్, అలాగే మన ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అన్నీ కూడా ఇక్కడ టైప్ చేద్దాము. సో దాని గురించి ఫస్ట్ నా ఛానల్ యొక్క లోగోని అయితే నేను తీసుకుంటున్నాను. మీరు మీ ఛానల్ లోగో కానీ మీ ఇమేజ్ని కానీ తీసుకోండి, పర్లేదు. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ లోగోని రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. దాని గురించి కింద క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మాస్క్ ఎనేబుల్ చేసుకోండి. ఆ తర్వాత షేప్స్ మీద క్లిక్ చేసి రౌండ్ షేప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని స్క్రీన్ మీద నేను ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా అడ్జస్ట్ చేయండి. ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ లోగోకి యానిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతకంటే ముందు లోగోని ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఆ బాక్స్లోకి సెట్ చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ నేను రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఈ లోగోని తీసుకొచ్చి ఈ వైట్ కలర్ రెక్టాంగిల్లో ఈ విధంగా అయితే నేను అడ్జస్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇదే విధంగా సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు యానిమేషన్ ఇద్దాం. దాని గురించి లోగో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇన్ యానిమేషన్, సో ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఎంటర్ స్లైడ్ అప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ వచ్చి మరలా అవుట్ యానిమేషన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఎగ్జిట్ స్లైడ్ డౌన్, సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఇక్కడ 2 యానిమేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే, ఈ లోగో అనేది కరెక్ట్గా పైన మనం తీసుకున్న వీడియో లెంత్కి 0.5 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. గుర్తుంచుకోండి, పైన గ్రీన్ స్క్రీన్ తీసుకున్నాం కదా, అది స్టార్ట్ అయ్యే దగ్గర 0.5 ఆ ప్లేస్లో పెట్టి లోగోనైతే స్టార్ట్ చేసుకోండి. సో అప్పుడు యానిమేషన్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఆ తర్వాత మరలేం చేయాలి అంటే, ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే టైప్ చేసుకుందాం. దాని గురించి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మన ఛానల్ నేమ్ని అయితే టైప్ చేద్దాము. సో ఇక్కడ నేను నా ఛానల్ నేమ్ టైప్ చేస్తున్నాను, మీరు కూడా మీ ఛానల్ నేమ్ని చక్కగా నీట్గా టైప్ చేసుకోండి. సో ఈ విధంగా నేను ప్రియా టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఛానల్ నేము సుప్రియా టెక్ అనుకోండి, సుప్రియా టెక్ అని ఇవ్వండి. ఫైజన్ టెక్ అనుకోండి, ఫైజన్ టెక్ అని ఇవ్వండి. ఇలా మీ ఛానల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫాంట్ స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఏ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఆండ్రాయిడ్లో రోబోట్ బోల్డ్, సో ఇదైతే ఇవ్వండి, చాలా బాగుంటుంది. నాకు అది నచ్చలేదు అనుకుంటే ఇలా కింద స్క్రోల్ చేసి మీకు నచ్చిన ఆప్షన్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా ఫాంట్ స్టైల్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. మార్చుకొని ఇప్పుడు ఏం చేయాలంటే, దీనికి ఒక కలర్ అయితే ఇద్దాము. దాని గురించి ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన కలర్ ఏదైనా తీసుకోండి. సో నేను ఇక్కడైతే నాకు నచ్చిన కలర్ అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ రెడ్ కలర్ తీసుకోండి. కలర్ తీసుకున్న తర్వాత అవుట్లైన్ వచ్చేసి ఇక్కడ నేను లైట్ ఎల్లో తీసుకుంటున్నాను. సో అదైతేనే నాకు చాలా బాగుంటుంది. సో ఈ విధంగా తీసుకోండి. తీసుకొని మీకు నచ్చిన ప్లేస్లో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ కూడా మనం యానిమేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని గురించి ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇన్ యానిమేషన్లో కింద స్క్రోల్ చేస్తే ఎంటర్ స్లైడ్ రైట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, చూడండి. దాని మీద క్లిక్ చేసుకోండి. ఎంటర్ సైడ్ రైట్, సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మరలా అవుట్ యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక నేమ్ తీసుకోండి, దానికి 2 యానిమేషన్స్ అయితే ఇవ్వాలి. ఒకటి ఇన్ యానిమేషన్, 2 అవుట్ యానిమేషన్. సో అవుట్ యానిమేషన్ ఏం తీసుకోవాలి,
ఎగ్జిట్ సైడ్ లెఫ్ట్. సో ఈ ఆప్షన్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. ముందుగా ప్లే బటన్ మీద క్లిక్ చేసే ముందు మీరేం చేస్తారు అంటే ఇక్కడ లోగో మనం ఇచ్చిన టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయి కదా, అవి గ్రీన్ స్క్రీన్ వీడియోకి లాస్ట్లో 4.5 ఉండే విధంగా కట్ చేసుకోండి. సో ఫస్ట్ ఏమో 0.5లో నుంచి స్టార్ట్ అవ్వాలి, అలాగే ఎండింగ్ వచ్చేసేసి 4.5 మీద ఎండ్ అయితే అయిపోవాలి. సో అర్థమైందా? సో అర్థమైందో లేదో కామెంట్ చేసి తెలపండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే టెక్స్ట్ లేయర్ని డూప్లికేట్ చేసుకుందాము. ఎందుకంటే మరలా ఇంకొక టెక్స్ట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసుకొని డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసిన తర్వాత ఈ లేయర్లో టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకోండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు మీ ఛానల్ గురించి ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో అక్కడ అదైతే ఇవ్వండి. నేనైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని ఇక్కడైతే టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత టైటిల్కి ఏ కలర్ అయితే ఇచ్చామో అదే కలర్ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఇక్కడ కలర్ అయితే చేంజ్ చేసుకుందాము. దాని గురించి కలర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఒక కలర్ని అయితే తీసుకోండి. నేనైతే నాకు నచ్చిన కలర్ తీసుకున్నాను. ఇక్కడ మన క్రియేటివిటీని ఉపయోగించాలి. నేను ఏదైతే కలర్ తీసుకున్నానో మీరు కూడా అదే తీసుకుంటే మీలో నిజంగా క్రియేటివిటీ ఉందా లేదనేది మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇకపోతే నెక్స్ట్ మరలా నేనేం చేస్తున్నానంటే మరొక టెక్స్ట్ కావాలి. దాని గురించి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డూప్లికేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు కూడా అదే విధంగా 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మరొక లేయర్ని అయితే తీసుకోండి. సో తీసుకొని ఇక్కడ టెక్స్ట్ మారుద్దాం. ఈసారి ఏం చేస్తున్నాను, నా ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో అంతమంది ఇక్కడైతే టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100K సబ్స్క్రైబర్స్ వచ్చారు అనుకుందాం. సో 100K సబ్స్క్రైబర్స్ అని టైప్ చేసి ఇక్కడ మిడిల్లో అయితే అడ్జస్ట్ చేస్తాను. మీరు కూడా మీ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో అంతమందిని టైప్ చేసి ఇక్కడ ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ కూడా కలర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఉన్న కలర్ అయినా తీసుకోవచ్చు లేదా కలర్ మార్చైనా తీసుకోవచ్చు. సో ఉన్న కలర్ ఇస్తే సేమ్ కలర్స్ అయిపోయి చూడడానికి బాగుండవు కాబట్టి మరొక కలర్ అయితే తీసుకోండి. ఇక్కడైతే నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను, అవుట్లైన్ వచ్చేసేసి వైట్ కలర్ తీసుకుంటున్నాను. మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. సో మనం ఏది చేసినా చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేయండి, బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ లేయర్ని నేనేం చేస్తున్నాను అంటే మిడిల్లో సెట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను నా ఛానల్ టైటిల్ తీసుకున్నాను. సెకండ్ వచ్చేసి 100K సబ్స్క్రైబర్స్. సో ఈ లేయర్ని మిడిల్లో పెట్టాను. లాస్ట్ వచ్చి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని అయితే ఇచ్చాను. సో దీనికి కూడా మనం యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ దీని మీద యానిమేషన్ ఉంది, ఎందుకంటే లేయర్ని డూప్లికేట్ చేసాం కాబట్టి ఆ లేయర్కి ఉన్న యానిమేషనే దీనికి డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఒకసారి మనం తయారు చేసిన ఈ వీడియోని ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ మన ఛానల్ లోగో డిస్ప్లే అయింది, ఛానల్ నేము, అలాగే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక వీడియోలోనే కనిపిస్తాయి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ వీడియోని ఇప్పుడు సేవ్ బటన్ మీద క్లిక్ చేసి సేవ్ అయితే చేసేసుకుందాం. ఈ వీడియో ఎందుకంటే మనం ఒక వీడియోని తయారు చేస్తున్నప్పుడు బిగినింగ్లో మన ఛానల్ ఇంట్రో వీడియో లాగా సెట్ చేసుకోవచ్చు, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ వీడియో ఇక్కడ సేవ్ అయిపోతుంది. సేవ్ చేసిన తర్వాత మరలా ఏం చేయాలి అంటే ఫ్రెష్గా కైన్మాస్టర్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాము. నాకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను, మీరు కూడా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కైన్మాస్టర్లో తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆ ఇంట్రో వీడియోని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంట్రో వీడియో తీసుకున్న తర్వాత ఇప్పుడేం చేయాలి అంటే ఇలా కింద స్క్రోల్ చేస్తే మనకి క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని ఎనేబుల్ అయితే చేసుకోండి. ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. ప్లే బటన్ మీద క్లిక్ చేసే ముందు మనం తయారు చేస్తున్న వీడియో ఏ ప్లేస్లో పెట్టుకోవాలో ఆ ప్లేస్లో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి, ఆ అద్భుతాన్ని మీరే చూస్తారు. సో ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూద్దాం. ఇలా బ్యాక్ వచ్చేసేసి ఒకసారి ప్లే చేయండి. సో ఈ విధంగా అయితే అవుట్పుట్ మనకి కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. మీకు నచ్చిన స్టైల్లో మీకు నచ్చిన విధంగా మీ ఛానల్ యొక్క ఇంట్రోని ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు.